బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకున్న వేద పారాయణ పోస్టులను కూటమి వచ్చాక అటకెక్కించారని విమర్శించారు. సంపంగి మండపంలో ఉద్యోగులు వేదం చెప్పే వాళ్లను బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పులు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారని అన్నారు భూమన. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంపిక కాబడ్డామో అని ఈయన వాళ్లకు చెప్పారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. అంటే టీటీడీలో చివరకు వేదం ఘోషించేటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గర కూడా వాళ్ల జీవనోపాధి కోసమని హైందవ ధర్మాన్ని పరిరక్షించాలన్నటువంటి సదాశయంతో సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు. అంటే అవినీతికి వాడుకుంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఆ అబ్జర్వర్ ఎవరో గుర్తించాలా, కఠిన చర్యలు అతని మీద తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెనువెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.